హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్బీవీ వ్లాగ్స్లో వచ్చేసి కొబ్బరి చింతకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మా వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఈ పచ్చడికి నేను పచ్చిమిరపకాయలు, ఇంకా చింతకాయలు, ఒక కొబ్బరి చెప్పు అయితే తీసుకున్నాను. ఇంతవరకు అయితే సరిపోద్దండి. నేను తీసుకున్న చింతకాయలకి ఒక కొబ్బరి చెప్పు అయితే సరిపోతుంది. ఇంకా ఈ కొబ్బరి అయితే తీసుకోవాలండి. మనం ఒక పూట ఫ్రిడ్జ్లో కనుక పెడితే కొబ్బరి ఈజీగా తీసుకోవచ్చు. చాలా తేలిగ్గా అయితే వచ్చిద్ది. ఇలా అయితే కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగైతే నేను కొబ్బరి చెప్ప మొత్తం అలా తీసుకున్నాను. ఇంకా బయటకు అయితే వస్తే చందమామ అయితే అలా కనబడుతుందండి. నేను ఈవినింగ్ టైం చేశాను ఈ కొబ్బరి పచ్చడి అనేది. ఇంకా కొబ్బరి చెప్ప మొత్తం ఇంకా అట్లయితే తీసేసుకున్నాను. ఇట్లా కొబ్బరి అయితే తీసుకున్నా కదా. ఇంకా తర్వాత చింతకాయలు అయితే తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఉన్న పీచు కూడా ఇట్లా మనకి చింతపండులో ఎలా ఉంటుందో అదే విధంగా మనకి చింతకాయల్లో కూడా పీచు అయితే వచ్చిద్ది. మనం అటు ఇటు తొడలు తీసుకున్న చింతకాయకి ఇంకా పీచు అయితే తీసుకోవాలి. ఇంకా కొన్ని కాయలు అయితే మధ్య మధ్యలో కొంచెం పాడైనట్టు ఉంటాయి. అలా కూడా మనం చూసుకొని మనం మొత్తంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అయితే పీచు అయితే వచ్చిద్ది అనమాట. పీసు ఉంటే ఏంటంటే చట్నీ కూడా మనకి పీసు కనపడిద్ది చట్నీలో. ఇంకా అందుకని పీచు కూడా తీసేసుకున్నాను. అదేవిధంగా చూడండి, ఇలా అయితే తీసేసుకోవాలి. కొబ్బరి ముక్కల్లో వాటర్ అయితే పోసుకోవాలండి. కడిగి పెట్టేసుకోవాలి. ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇంకా మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. చింతకాయలు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసి క్లీన్ చేసుకొని చింతకాయ ముక్కలు కూడా మనం కొబ్బరి వేగిన తర్వాత వేసుకోవాలి. ఇలా నాకు 2 నిమిషాల్లో కొబ్బరి అయితే వేగిపోయింది. కలుపుకుంటా వేపుకోవాలండి కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి. తర్వాత చింతకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే చింతకాయలు కూడా వేడికి మగ్గుతాయి. ఇంకా అందుకని చెప్పేసి సన్నని సిమ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది వేపుకోవాలన్నమాట. ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. రోలు వాడితే కూడా మంచిదండి. రోట్లో పచ్చడి కూడా రోటి పచ్చడి. ఇంకా నేనైతే రోలు అయితే వాడలేదు. ఇంకా మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. మిక్సీలో వేసుకున్న బాగానే ఉంటుంది. ఇంకా సరిపోయే సాల్ట్, ఇంకా వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చట్నీ అనేది రైస్లోకైనా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ, దోశ, ఇంకా దేనికైనా సరే చాలా బాగుంటుందండి చట్నీ అయితే మనకి. ఈ చట్నీ కొబ్బరి చింతకాయ చట్నీ అయితే ఈ చట్నీకి ఇంకా తాలింపు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసేసుకొని ఇంకా కరివేపాకు వేసేసుకున్న తర్వాత చట్నీలోకి ఈ తాలింపు అనేది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇదే విధంగా అయితే చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే అండి ఇవాళ వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చింతకాయతో పల్లీలు కూడా వేసుకొని చింతకాయ పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చు. చింతకాయ టమోటా పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాయ్ అండి, బాయ్.